తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన, నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన 2 మంది కాడర్‌లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మరియు వాళ్ళతో పాటు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్‌కి చెందిన 3 మంది సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు erstwhile మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మరియు నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ క్రియాకలాపాలు ప్రారంభించడానికి సాయం చేస్తూ ఆశ్రయం ఇచ్చి పునర్జీవించే ప్రయత్నం చేస్తున్నారు. మార్నింగ్ 11:30 గంటలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు గారి టీం తోటి మనునూరు నుంచి అచ్చంపేట్కి ప్రయాణం చేస్తున్న ఒక ఎర్టిగా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ TS07FU 3992లో ఉన్న 5 మెంబర్స్ వ్యక్తులు అప్రిహెండ్ చేశారు. ఈ అక్యూజ్ నంబర్ 1 మీషలా సలోమన్ అంటే అలియాస్ సంతోష్ నాగరాజ్. ఈ వ్యక్తి దగ్గర దాదాపుగా నియర్లీ 32 years నుంచి సిపిఐ మావోయిస్ట్ తో సంబంధం ఉంది. 1994లో బొల్లపల్లి దళం ఈ నల్లమల్ల ప్రాంతంలో సిపిఐ మావోయిస్ట్ లో చేరాడు. ప్రస్తుతం DKSZC మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ మిలిటరీ కమిటీ అధికారుల అధీనంలో పనిచేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కాడర్కు మిలిటరీ శిక్షణ ఇవ్వడానికి తిరుగుతాడు. దాని మీద 20 లక్షల క్యాష్ రివార్డ్ ఉంది. పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అండ్ యాక్టివిటీస్. 1999లో జరిగిన రెమిడి చెర్ల దగ్గర పోలీస్ వ్యాన్ మీద ల్యాండ్ మైన్ దాడి. 10 police were killed in this incident. 2001లో నర్సరావుపేట్ SN కాలేజ్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి. వెపన్స్ వర్ సీజ్డ్ బై దెమ్. ఇప్పుడు సీజ్ అయిన మటీరియల్ అల్టిగా కార్ TS07FU 3992, క్యాష్ ₹1,25,000, AK-47 live rounds 10, INSAS live rounds 10, 1 రేడియో అండ్ 5 జెలటిన్ స్టిక్స్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో పోలీస్ కోమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవడం వల్ల మావోయిస్ట్ వాళ్ళ బేస్ క్యాంప్స్ నుంచి బయటికి వచ్చి చిన్న గ్రూప్స్ పునః సంఘటించడానికి ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేస్తున్న సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ కాడర్లు సరెండర్ అయ్యి సమాజంలో పునః చేరాలి అని డిస్ట్రిక్ట్ పోలీస్ కోరుతున్నది. ప్రభుత్వం నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సాయం చేయవద్దు అని ప్రజలకు కఠిన సలహాలు ఇవ్వడం